అక్టోబర్ నెల మొదలు 3 నెలల పాటు వృషభ రాశి వారి పూర్తి జీవితం అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది. జరగబోయే పూర్తి మార్పులు. అక్టోబర్ నెల మొదలుకొని 3 నెలల పాటుగా వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా వృషభ రాశికి చెందినవారే. వృషభ రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల మొదలు వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. ఏకంగా 3 నెలల పాటుగా వీరు తిరుగులేని జీవితాన్ని గడుపుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు అయితే అందుకుంటారు. దైవ బలం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. పట్టుదలతో విజయసోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి అనేది పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక తీపి వార్త కూడా మీరు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన కూడా ఉంటుంది. సర్వత్రా విజయం ఉంటుంది. శివ ధ్యానం మేలైన ఫలితాలను కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా ఎటువంటి మార్పులు అయితే వీరికి జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. మీ వృత్తి, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా అన్నీ కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. వీరికి సమయంలో కనక వర్షం ఖాయమన్నట్లుగా వీరి జీవితం ఉండబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కనుక ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాశి వారికి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయండి. శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశివారు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయండి. గురుడి ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాహుకేతువుల గ్రహాల నుండి కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా సంపాదించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి విదేశాల్లో పనిచేసే వ్యక్తుల నుండి కూడా మీరు చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని రాజయోగాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం కూడా పొందుతారు. మీరు ఊహించని ధనలాభం మీకు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. శనిదేవుడు ఈ రాశి నుండి బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడు, శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త కొత్త మలుపులు కూడా కలుగుతాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగుల కార్యాలయంలో చాలా మంచి విజయాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త కంపెనీల నుండి కూడా మీరు మంచి ఘన విజయాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం క్లియర్గా. సాధారణంగా వృషభ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుంది, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటుంటారు. దాని కారణంగా మొండి పట్టుదల,
మారే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని కారణంగా వీరికి నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు. అయితే పొగడ్తలకు వీరు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏదైనా కార్యక్రమం నుండి వీరు నిమగ్నమైనప్పుడు ఆహారపు నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుందండి. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటుంటారు. ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొనే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కొరకు రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.